తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం పూర్తయింది. ఒకరు వద్దిరాజు రవిచంద్ర, రెండు జోగినపల్లి సంతోష్ కుమార్, మూడు బడుగు లింగయ్య యాదవ్. ఈ మూడు స్థానాలని తిరిగి నింపటానికి ఎన్నిక చేసుకోవటానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 27న ఎన్నిక నిర్వహిస్తూ ఉంది. ఈ ఎన్నికకు కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఓట్లు వేయటానికి అర్హులు. ఇప్పుడున్న 119 శాసనసభ్యుల్లో 8 మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు బీజేపీ అభ్యర్థిని పెట్టదు, ఓటింగ్లో పాల్గొనరు. అంటే ఇక మిగిలింది 111 మాత్రమే. దీంట్లో ఎంఐఎం పార్టీకి 7 ఉన్నారు, బీఆర్ఎస్కి 39, 64 మంది కాంగ్రెస్, ఒక సిపిఐ. ఒక సీటు గెలవాలంటే 28 ఎమ్మెల్యేల మద్దతు కావాలి, ఓట్లు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి 2 రాజ్యసభ సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 1 రాజ్యసభ సీటు వస్తుంది. కాంగ్రెస్ కేవలం రెండింటికే నామినేషన్ వేస్తే ఎన్నిక ఏకగ్రీవం కాబోతుంది. ఈ 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ, 1 సీటుని ఏఐసిసి ఇతర రాష్ట్రాల వారికి హైకమాండ్ వాళ్ళ యొక్క అభీష్టం మేరకు నింపాలని చర్చలు జరుగుతూ ఉన్నాయి. 1 రాజ్యసభ సీట్ని సోనియా గాంధీకి ఇవ్వాలి, ఎందుకంటే ఆమె అనారోగ్య పరిస్థితుల్లో నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళి ఆమె చేయటం కష్టం కనుక 1 రాజ్యసభ సీటు సోనియా గాంధీకి ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉంది తెలంగాణ రాష్ట్రం నుంచి. ఈ రాజ్యసభ సీటు సోనియా గాంధీకి కాకపోయినా ముఖ్య నాయకులకి, ఇతర రాష్ట్రాల వారికి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఒక తీర్మానం కూడా చేశారు. ఖమ్మంలో లోక్సభ కానీ లేదు, ప్రస్తుతం ఖాళీ అయిన 1 రాజ్యసభ సీటు. 2వ రాజ్యసభ సీట్ని స్థానిక కాంగ్రెస్ నాయకులకు మొన్న శాసనసభలో పోటీ చెయ్యని వారిలో ఒకరికి ఇవ్వాలని ఆలోచన ఉంది. పోటీ చేసి ఓడిన వారిని పరిశీలించబోరు. దీంట్లో ప్రముఖులు, సీనియర్లు జానారెడ్డి, వి హనుమంతరావు, రేణుకా చౌదరి, జి చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, వంశీ చందర్ రెడ్డి. దీంట్లో అద్దంకి దయాకర్ని వరంగల్లో లోక్సభలో ఆ లోక్సభ సీట్లో పోటీ చేయిద్దామనే ఆలోచన ఉన్నది, అందువల్ల ఆయనకు అవకాశం ఉండకపోవచ్చు. అలాగే వంశీ చందర్ రెడ్డిని మహబూబ్నగర్ లోక్సభ సీట్ నుంచి పోటీ చేయించాలనే అవకాశం ఉంది. ఇక ఈ 4 సీనియర్లు, ఈ 4 సీనియర్లలో రేణుకా చౌదరి ఖమ్మంలో లోక్సభకు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఆమె పోటీ చేస్తే అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సునాయాసంగా నల్లేరు మీద నడకలా గెలిచేస్తుంది. ఇక జానారెడ్డి హైకమాండ్ యొక్క భావం, హైకమాండ్ యొక్క ఉద్దేశం, ఆయన రాజ్యసభ సీటు కాదు, నల్గొండ లోక్సభకు పోటీ చేస్తే బాగుంటుంది అని జానారెడ్డి ఆ ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇక చివరికి మిగిలింది ఈ ప్రతిపాదనలో జి చిన్నారెడ్డి, వి హనుమంతరావు. జి చిన్నారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు. అందువల్ల వి హనుమంతరావు వెనుకబడిన తరగతులు,
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇందిరాగాంధీ కుటుంబానికి విధేయుడుగా పార్టీలు మారకుండా గత 50 సంవత్సరాలుగా సేవనందిస్తూ గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు. అందువల్ల వి హనుమంతరావుని ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తే ఎలా ఉంటుంది, తెలంగాణలో బీసీ సామాజిక వర్గాన్ని ఆదరించినట్టు ఉంటుందనే ఆలోచన కూడా ఉంది. ఏదేమైనా ఈ నిర్ణయం అనేది రాజ్యసభ సీట్లు ఎవరికి ఇవ్వాలి అనేది ఆ నిర్ణయము హైకమాండ్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ మరో ఆలోచన చేస్తూ ఉంది. వీళ్ళకి 65 ఉన్నాయి, 56తో ఇద్దరు గెలుస్తారు, 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 9 మందితో పాటు మరో 19 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందగలిగితే మూడవ సీటు కూడా ఈ బీఆర్ఎస్కు దక్కకుండా చేయాలనే ఆలోచన ఉంది. గవర్నర్ కోటాలో ఇద్దరిని గవర్నర్ ఆమోదించిన తరువాత కూడా హైకోర్టులో అడ్డం పెట్టి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయటానికి వెళ్తే అక్కడ శాసన మండలి చైర్మన్ అనారోగ్య కారణంతో ఆయన లేకుండా చేసి వ్యూహాత్మకంగా కోదండరామ్ని అలాగే మరొక ప్రముఖ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ని శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదనే అక్కస్తో మూడవ అభ్యర్థిని కూడా పెట్టి ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ మద్దతు, ఈ మధ్యకాలంలో మెదక్ నుంచి వచ్చి కలిసిన 4 ఎమ్మెల్యేలు, మరికొంతమందిని రహస్యంగా మొత్తం మీద కావలసిన ఇప్పుడు 9 ఉన్నారు, మరో 19 మందిని వాళ్ళ మద్దతు కూడగట్టడం, దాన్ని పెట్టుకుని రాజ్యసభలో బీఆర్ఎస్ అభ్యర్థి వెళ్లకుండా దెబ్బ కొడదామనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అది ఎలా సాధ్యం అంటే ఇది రహస్య బ్యాలెట్. ఆత్మప్రబోధ సిద్ధాంతం ప్రకారం నచ్చిన చోట ఓటు వేసుకునే అవకాశం ఉంది. ఏ ఎమ్మెల్యే ఏ రాజ్యసభ సభ్యుడికి ఓటు వేశాడనేది తెలవదు. ఇది చేతులెత్తే ఓటింగ్ కాదు. అందువల్ల వీళ్ళు రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇప్పటికే ఒక 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దశల వారీగా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధపడుతున్నారు. దీంట్లో ఎక్కువ మంది వారి యొక్క రాజకీయ జీవితాన్ని ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ప్రారంభించి రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు లేదు, మళ్ళీ 2008లో జరిగే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం లేదు, అధికారానికి దూరంగా ఉండటం వల్ల నియోజకవర్గ అభివృద్ధి జరగదు, ప్రజలు కూడా పనులు అడుగుతుంటారు, అభివృద్ధి అడుగుతారు, కనుక వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవటానికి సిద్ధంగా లేరు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ తరువాత ఆ కుటుంబంలో 3 కూడా వాళ్ళ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఈ 3 మధ్య సఖ్యత లేకపోవటం, ఎవరికి వాళ్ళు ఆధిపత్యం కోసం పార్టీని కైవసం చేసుకోవాలని వాళ్ళు 3 కూడా విభిన్న ధృవాలలో ప్రయాణిస్తున్న తరుణంలో ఈ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందనే నమ్మకం శాసనసభ్యుల్లో సన్నగిల్లింది. ఎందుకు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం,
రేవంత్ రెడ్డి మనం కలిసి తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశాం, సన్నిహితుడు. పదవి లేకపోయినా అధికార పార్టీలో ఉంటే పనులు అవుతాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ శాసనసభ్యులు పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో రావాలనుకున్న వాళ్ళకి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకి లేదు, వాళ్ళు బిల్డర్లుగా ఉన్నారు. చాలామందికి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు నడుపుతున్నారు. వ్యాపార ప్రయోజనాలు, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు లేకపోతే వాళ్ళ వ్యాపారము, కాంట్రాక్ట్లు, వాళ్ళ బిల్డర్గా కార్యకలాపాలు, విద్యా సంస్థల నిర్వహణ కష్టతరం అవుతుందని ఎందుకు ఎదురీత? బీఆర్ఎస్లో ఉంటే మనకు లాభం ఏంటి? ఇంతకుముందు తెలుగుదేశంలో ఉండేవాళ్ళం, టీఆర్ఎస్లోకి వచ్చాం, మళ్ళీ ఇంకో జంపు కొడితే ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తాం. అందువల్ల పదవే పరమావధి. ప్రజలకు మనం ఉపయోగపడాలి. మన స్వప్రయోజనాలకు మనం ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మన యొక్క వ్యాపారాలు, కాంట్రాక్ట్లు, విద్యా సంస్థలు సాఫీగా నిర్వహణ చేసుకోవాలంటే అధికారం ఉండాలి, అధికార పార్టీలో ఉండాలనే లక్ష్యంతో దాదాపు 39లో దశల వారీగా 30 మంది పార్టీ మారే సూచనలు ఉన్నాయని చెప్పి మంత్రి కోమటిరెడ్డి బహిరంగంగా పత్రికాముఖంగా ప్రకటించాడు. రేణుకా చౌదరి అయితే మాతో 16 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఆమె ప్రకటించింది. ఇటువంటి తరుణంలో ఒక 19 మందిని, ఇప్పుడున్న 9కి 19 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టగలిగితే 3వ రాజ్యసభ సీట్ను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది.